ఈరోజైతే పానీపూరి చేసుకోబోతున్నాం. చాలా ఇష్టంగా, ఇంట్రెస్ట్‌గా చేసుకునే పానీపూరి అండి. చాలా ఎవరికైతే ఇష్టం ఉండదండి ఈ రోజుల్లో పానీపూరి అనేది. ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల కానుండి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే ఐటెం. చాలా టేస్టీ ఐటెం కదా! ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్‌గా చేసుకోవచ్చు. కానీ ఏ ఐటెం తిన్నా తినకపోయినా ఈ ఐటెం మాత్రం చాలా మంచిదండి హెల్త్‌కి. ఎందుకంటే పుదీనా, కొత్తిమీర అనేది కూడా మనకి ఒంటికి చాలా మంచిది. ఈ విధంగా మనకి వీక్లీ వన్స్ మన పిల్లలకి పెట్టుకున్నా కూడా ఏం పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. మన ఓన్‌గా మనం బయట తినే ఫుడ్ కన్నా బయట అదే పానీపూరి బయట తినేటట్లయితే కొంచెం హెల్త్‌కి అయితే ప్రాబ్లమ్ వస్తుంది. కానీ మన ఇంట్లో ఓన్‌గా మనం చేసుకొని పెట్టుకునేటట్లయితే వీక్లీ వన్స్ తిన్నా కూడా ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. చాలా టేస్ట్ వస్తుంది. హెల్త్ పరంగా కూడా మంచిది కదండీ. చక్కగా చూసిన విధంగా అక్కడ మేము చూపిస్తున్నాం కదండీ, ఆ విధంగా మనం పానీపూరి రెడీ చేసుకోవడానికి అయితే సేమ్ ప్రాసెస్ అదేనండి. చాలా ఈజీ అండి. మనం ఎంతో కష్టపడాలేమో అని అనుకుంటాం, కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఆ మాత్రం కష్టపడలేమండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చక్కగా వాళ్ళ ఆనందమే మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదా. సరదాగా నలుగురం కలిసి అలా తిన్నాము అంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. చూడండి, ఇంకంతకు మించి ఆనందం మనకి ఇంకేముంటుంది చెప్పండి. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళైతే మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాత వాళ్ళైతే లైక్ చేసి కామెంట్స్ రూపంలో మా వీడియోస్ ఎలాగున్నాయి అనేది చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.